అందరికీ నమస్కారం. ముందుగా ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. జూలై 2025 6 ఆదివారం రోజు తొలి ఏకాదశి పండుగ రాబోతుంది. ఈ తొలి ఏకాదశిని పేలాల పండుగ అని హరివాసరం అని పిలుస్తారు. ఈ సంవత్సరంలో తొలి ఏకాదశి అన్నిటిలోనికి కూడా గొప్పది ఈ తొలి ఏకాదశి. ఈ తొలి ఏకాదశి రోజు ఎవరు కూడా నల్లటి రంగు వస్త్రాలు ధరించకూడదు. ఈ తొలి ఏకాదశి రోజు తప్పనిసరిగా అందరూ ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండాలి అనుకునేవారు సాత్విక ఆహారం తీసుకోవాలి. అంతేగాని తొలి ఏకాదశి రోజున పొరపాటున కూడా మాంసాహారం తినకూడదు. అంతేకాదు ఏకాదశి రోజు ఎవరితో గొడవలు పడకూడదు. ఎందుకంటే ఇది పరమ పవిత్రమైన ఏకాదశి. అయితే ఎంతో పవిత్రమైన ఈ తొలి ఏకాదశి రోజున ఆవు కనిపిస్తే ఇలా చేయండి చాలు. కటిక పేదవాడు కూడా ధనవంతుడిగా మారిపోతాడు అని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాదు తొలి ఏకాదశి రోజున గోవు కనిపిస్తే ఇలా చేయడం వలన జన్మల పాపాలు పోతాయి. కోటి జన్మల పుణ్యం వస్తుంది. మీ ఇంట్లో ఉన్న కష్టాలు అన్ని కూడా పోతాయి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తుంది. అప్పులు ఉంటే ఆ అప్పులు తీరిపోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనవంతులుగా మారిపోతారు. మరి ఇంతకీ తొలి ఏకాదశి రోజు కనిపిస్తే ఆవు ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఒక పవిత్ర కథను విందాం. చాలా సంవత్సరాల క్రితం పచ్చటి పంటలతో నిండిన ఒక చిన్న గ్రామంలో నందిని అనే ఒక ఆవు ఉండేది. నందిని సాధారణ ఆవు కాదు, అది విష్ణు పరమ భక్తురాలు. ప్రతిరోజూ తెల్లవారుజామునే నిద్రలేచి నదిలో స్నానం చేసి గ్రామ దేవాలయం ముందు తలవంచి భక్తిపూర్వకంగా శ్రీమహావిష్ణువును పూజించేది. గ్రామ ప్రజలు నందిని భక్తిని చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు. నందిని ప్రతిరోజూ విష్ణువు దర్శించుకున్న తర్వాతే ఆహారం తీసుకునేది. భక్తిభావంతో ఉపవాసం ఉండేది. ఇలా ఉండగా వైకుంఠంలో శ్రీమహావిష్ణువు శేషపాన్పుపై ప్రపంచాన్ని ప్రేమతో చూస్తూ ఉన్నాడు. అప్పుడు లక్ష్మీదేవి ఆవు భక్తి గురించి శ్రీహరికి చెప్పింది. ప్రభు, భూమిపై ఒక ఆవు ఉంది. అది అపారమైన భక్తితో మిమ్మల్ని సేవిస్తుంది. మీరు అనుగ్రహించండి అని లక్ష్మీదేవి అడిగింది. విష్ణువు చిరునవ్వుతో మాట్లాడాడు. నందిని గురించి నాకు తెలుసు కాని నేను స్వయంగా వెళ్లి పరీక్షించాలి. ఇలా చెప్పి విష్ణు ఒక సాధారణ యాత్రికుడి రూపంలో భూలోకానికి వచ్చాడు. భూలోకానికి వచ్చిన రోజు ఏకాదశి. ఆ రోజు నా నందిని దేవాలయం దగ్గర యథావిధిగా ప్రార్థనలో ఉండిపోయింది. శ్రీహరిని భజేస్తూ నిలబడి ఉంది. అప్పుడే శ్రీహరి యాత్రికుడి వేషంలో నందిని దగ్గరికి వచ్చాడు. ఓ ఆవు, నీకు ఈ వ్రతం అవసరమా? నువ్వు కూడా భక్తి పాటించాలి అనుకుంటున్నావా? పచ్చటి గడ్డి, రుచికరమైన పండ్లు వద్దంటే ఏంటి? నువ్వు ఇలా ఉపవాసం చేసినంత మాత్రాన ఆ దేవుడు నీకోసం శ్రీహరి గురించి హేళనగా మాట్లాడతాడు. అప్పుడు నందిని యాత్రికుడి వైపు చూస్తూ, ఓ యాత్రికుడా, నాకు ఈ జన్మను ఇచ్చింది ఆ శ్రీమహావిష్ణువు. నేను ఆయనకు అంకితమైన భక్తురాలిని. ఉపవాసం నా కర్తవ్యమైతే నీ ఆరోగ్యం గురించి ఏమంటావు? ఆకలితో ఎలా ఉండగలుగుతున్నావు అని ప్రశ్నించాడు. కేవలం ఒక ముద్ద తిను, నీ ఉపవాసం భంగం కాదు అని అంటాడు. అప్పుడు నందిని తల ఊపింది. ఉపవాసం అంటే కట్టుబాటు. ఒక్కసారి దానిని విడిచినప్పుడు అది అసంపూర్ణమవుతుంది. నా ప్రభువు నిజంగా పంపిన వాడివైతే ఆయన స్వయంగా చెప్పేవారు. నా హృదయం చెబుతున్నది ఈ ఉపవాసాన్ని కొనసాగించమని. ఈ మాటలు విన్న వెంటనే విష్ణుమూర్తి అవతరించాడు. 4 చేతులతో శంఖము, చక్రము, గద, పద్మం పట్టుకుని దర్శనమిచ్చాడు. ఆయన స్వర్ణ కిరీటంతో పరమశోభితుడే. నందిని చూసి మురిసిపోయాడు. విష్ణువు గ్రామస్థులు ఇది చూసి భక్తితో తలవించారు. నందిని ఆనంద భాష్పాలతో విష్ణువుకు నమస్కరించింది. ప్రభువు, నాకు ఎటువంటి కోరిక లేదు కాని నా గ్రామానికి శుభం కలిగించండి, ప్రజలందరూ సుఖంగా ఉండాలి అని నందిని కోరుకున్నది. విష్ణువు చిరునవ్వు చిందించారు. సంతోషం కలిగించింది. ఈ గ్రామం ఎప్పటికీ సుఖసంతోషాలతో నిండి ఉంటుంది. ఇలా చెప్పి విష్ణు అంతర్ధానమయ్యాడు. ఆయన వెళ్లిన తర్వాత గ్రామం వెలుగులతో నిండిపోయింది. గ్రామస్థులు ఆనందంగా ఏకాదశి మరింత భక్తిశ్రద్ధలతో పాటించడం ప్రారంభించారు. మనిషి, జంతువు లేదా ఏ ప్రాణమైన భగవంతుని పట్ల భక్తిపూర్వకంగా ఉంటే ఆయన అనుగ్రహం లభిస్తుంది. నందిని కథ మనకు భక్తి, విశ్వాసం మరియు ధర్మపదమీద నడవటం ఎంత ముఖ్యమో చెప్తుంది. ఇక వీడియోలోకి వస్తే, మీకు తొలి ఏకాదశి రోజు ఏ సమయంలో ఆవు కనిపించినా ఆవు దగ్గరకు వెళ్లి ఆవు చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి బీరకాయను ఆహారంగా పెట్టండి. మీ దగ్గరే ఉంటే అరటిపండును కూడా ఆహారంగా పెట్టండి.
సాధారణంగా వీధుల్లో ఆవులు కనిపిస్తూ ఉంటాయి. బీరకాయలను పెట్టవచ్చు, లేదా మీరు గుడికి వెళ్ళినప్పుడు ఆ గుడి దగ్గర ఉండే ఆవుకైనా సరే ఈ ఆహారం పెట్టవచ్చు, లేదా బీరకాయతో పాటు అరటి పండ్లను కూడా పెట్టవచ్చు. ఇలా తొలి ఏకాదశి రోజు బీరకాయలను, అరటి పండ్లను గోవుకు ఆహారంగా పెడితే మీకు ఉండే దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి. సమస్యలు, కష్టాలు అన్నీ పోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. విష్ణుమూర్తి అనుగ్రహంతో ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. తొలి ఏకాదశి రోజు తినిపిస్తే మళ్లీ వచ్చే సంవత్సరం తొలి ఏకాదశి వరకు మీకు ఎటువంటి ఆర్థిక సమస్యలు రావు. మంచి ఉద్యోగాలు వస్తాయి. పెళ్ళిళ్ళు కాని వారికి పెళ్ళిళ్ళు జరిగిపోతాయి. అప్పులు తీరిపోతాయి. మీకు అన్ని శుభలే జరుగుతుంది. కాబట్టి ఈ ఏకాదశి రోజు గోవుకు 2 బీరకాయలను, 2 అరటి పండ్లను తప్పనిసరిగా తినిపించండి. అంతేకాదు, ఈ తొలి ఏకాదశి రోజు ఆహార పదార్థాలను పెట్టడం వలన వివిధ రకాల ఫలితాలు కలుగుతాయి. పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఏకాదశి రోజు నానబెట్టిన ఆహారంగా పెట్టడం వల్ల మనం చేసిన పాపాలు దూరం అవుతాయి. నానబెట్టి ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. రాగిపిండి మరియు బెల్లము కలిపి గోవుకు పెడితే మనకున్న దరిద్రాలు తొలగిపోతాయి. వ్యాపార అభివృద్ధి జరుగుతుంది. ఐశ్వర్యం కలుగుతుంది. ఏకాదశి రోజు ఆహారంగా పెట్టడం వల్ల శత్రువులు మిత్రులవుతారు. టమాటా ఆహారంగా పెట్టడం వల్ల వివాహ ప్రాప్తి కలుగుతుంది. ఒక్క నిమిషంలో మీ ఒంట్లో నెగటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. మీకు ఉన్న దరిద్రం, కష్టాలన్నీ కూడా పోతాయి. కనుక ప్రతి ఒక్కరు కూడా ఏకాదశి రోజు ఆవు కనిపిస్తే ఈ చిన్న పనిని చేసి దరిద్రాన్ని వదిలించుకొని శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.